సో హలో గైస్. సో మేమైతే ఈరోజు ఆవు కోసం గడ్డి కోయడానికి వచ్చినాం. సో నేటి పరిస్థితి చూడండి, వాటర్ ఎంత జమైనో. సో ఇక్కడ మా బొమ్మర్ది గాడు ఏసీ గాడు గడ్డి వస్తున్నాడు. సో నేనైతే వీడియో తీస్తున్నా. అది ఆడేం చేసిండంటే, నేను దారం మర్చిపోయినా. సో గడ్డి మొత్తం కోసేసి ఒక దగ్గర కట్టడానికి దారం అయితే లేదు. సో ఆడైతే ఒక నింజా టెక్నిక్ చెప్తా అన్నాడు, ఒకసారి చూద్దాం. వాళ్ళ సైడ్ మొత్తం వరి పొలంలు ఉంటాయి, మన సైడ్ మొత్తం సోయా పత్తులు ఉంటాయి. సో ఆడ దారం లేకుండా ఒకసారి గడ్డి కట్టేందుకు ప్రయత్నిస్తున్నాం, ఒకసారి చూద్దాం. మరి సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. సో ఈ రెండు చిన్న చిన్న గడ్డి పరకల్ని తీసుకొని ఒక దగ్గర చేసుకొని దారంలాగా అమర్చి కట్టకడతా అని చూపిస్తున్నాడు. ఒకసారి చూద్దాం మరి ఎట్లయితుంది ఏం లేదో. ఆడైతే ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఒకసారి. మీకు అందరికీ టెక్నిక్ తెలిసి అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది, నో ప్రాబ్లం. బట్ తెలియని వాళ్ళ గురించి మేము చూపిస్తున్నాం. చూద్దాం, ట్రై అయితే చేస్తున్నాడు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, సెకండ్ అటెంప్ట్ చూద్దాం. సెకండ్ అటెంప్ట్ అనేది నేను ట్రై చేసిన. సో ఒకసారి చూసేద్దాం ఎట్లా వస్తుందో ఏం లేదు, చూసేద్దాం. మనం ఒకసారి కట్టేసి పక్కకు పెట్టేస్తాం, ఒకసారి చూద్దాం. ఇది సింపుల్, మనకు రాలేదు కానీ నేను ట్రై చేసేసిన. ఇంతే, ఏముంటుంది. సరే, ఫైనల్లీ ఒకటి అయిపోయింది చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోవడే, ఏం లేదు. సో వెళ్ళిపోదాం. వర్షాలు మీ ఏరియాలో ఎట్లా పడ్డాయి చూద్దాం. వర్షాలు మా ఏరియాలో అయితే దంచి కొట్టినాయి. 3 days నుంచి బయట వెళ్ళలేము, మొత్తం ఆవులు అనేటివి ఉపవాసంగా ఉన్నాయి. సో అందుకోసం ఈ రెండు కోసుకుపోతున్నా. ఆల్రెడీ ఎండు మేత ఉన్నది, సో పచ్చి మేత తీసుకుపోతున్నా. ఈ సోయా పంటలు చూడండి, మన కాళ్ళు ఎట్లా దిగబడుతున్నాయి ఒకసారి చూడండి. ఇది కష్టమే, ఎక్కువ కోస్తే తీసుకుపోరు కష్టం. అందుకోసం అనేది కొంచెం కొంచెంగా తీసుకుపోతున్నాం. మావాడిగా ఫన్నీగా ఒక వీడియో తీసిండు.